హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళైతే నేను కద్దుక కీర్ చేశాను. చాలా బాగుంది. సొరకాయ అయితే చాలా మంచిది హెల్త్కి. ఇది బాడీకి చలవ చేస్తుంది. ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజనే కదా, సో మన ఇంటికి గెస్ట్స్ వస్తూ ఉంటారు. అలాంటప్పుడు సర్వింగ్ డిష్గా చాలా బాగుంటుంది డిన్నర్ తర్వాత. అండ్ పూజలకు కూడా మనం ప్రసాదంగా చేసి పెడితే బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ ఏంటో చూపించేస్తాను రండి. ఒక బౌల్లో సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకోండి ఫస్ట్. ఈలోపు మనము సొరకాయని పొట్టు తీసేసి తురిమి పెట్టేసుకుందాము. ఇక్కడ పొట్టు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చిన్నగా ఒక 2 లేదా 3 ముక్కలు చేసేసుకొని మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం లాగా వచ్చేటట్టు గ్రేట్ చేసుకోండి. మరీ చిన్నగా వస్తే అసలు మనం తింటుంటే కూడా కనిపించదు. అందుకని కొంచెం మీడియం సైజు ఉన్న దాంతో గ్రేట్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ కంటెంట్ అనేది సొరకాయలో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్ అంతా మనం ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకుందాము. జస్ట్ ఇలా చేతిలో పట్టుకొని ఇలా పిండేసేయండి, వాటర్ అంతా వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసేసుకోండి అయిపోయే వరకు. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ బాదం, జీడిపప్పు, పిస్తా అలాగే కిస్మిస్ని నేను చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఫస్ట్ కిస్మిస్ అలాగే జీడిపప్పు 2 వేయించుకొని తీసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా మాడిపోతాయి కిస్మిస్. ఇప్పుడు నేను చిన్నగా చాప్ చేసిన ఆల్మండ్ అలాగే పిస్తా 2 కూడా ఫ్రై చేసి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, తింటుంటే క్రంచీగా వస్తాయి కదా. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని సొరకాయ తురుము వేసుకొని ఒకసారి నెయ్యిలో ఫ్రై చేసుకుందాము. నెయ్యిలో వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్క 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం వాటర్ వేసుకుందాము సొరకాయ ఉడకడానికి. కొంచెం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దీన్ని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, 1 కప్ ఇవి కూడా వేసేసుకుందాము. మీరు కావాలంటే సగ్గుబియ్యం క్వాంటిటీ తక్కువ అయినా వేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం కూడా చాలా మంచిది, చలవ చేస్తుంది బాడీకి. అలాగే సొరకాయ కూడా మంచిది. ఇప్పుడు కొంచెం కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వేసాం కదా, ఇవంతా కొంచెం ట్రాన్స్లూసెంట్ అవ్వాలి, అంటే మంచిగా ఉడికినట్టు. ఇక్కడ నేను చిన్న సగ్గుబియ్యమే యూజ్ చేస్తున్నాను కాబట్టి తొందరగా ఉడికిద్ది. ఇప్పుడు పాలు వేసేసుకోండి. ఇవి నేను కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలు 1 కప్పు వేసుకున్నాను. నేను మళ్ళీ కూడా వేస్తాను ఇంకొక కప్పు. మీరు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకోండి. పల్చగా చేయాలనుకుంటున్నారా, కొంచెం థిక్గా ఉండాలనుకుంటున్నారా, మీరు డిసైడ్ అయ్యి దాన్ని బట్టి పాలు వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉడకనిద్దాము. పాలు కొంచెం చిక్కగా అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కప్స్ షుగర్ వేసుకున్నాను. ఫస్ట్ 1.5 కప్ వేసాను. సో కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ ఇంకొక 1/2 కప్ షుగర్ అయితే నేను వేసాను. స్వీట్స్ అయితే జనరల్గా అందరం ఇష్టపడతాం కదా, సో డెఫినెట్గా ట్రై చేయండి. వచ్చేవన్నీ ఇంకా ఫెస్టివల్సే ఉంటాయి, మంచిగా పూజలు చేసుకుంటాం కదా. సో డెఫినెట్గా ఇలాంటి మంచి స్వీట్ ఐటమ్ ఒకటి చేయండి. అలాగే మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చేసి పెట్టండి, చాలా తృప్తిగా తింటారు. మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే రెసిపీ నేను చూపిస్తున్నాను మీకు. హైదరాబాద్ స్పెషల్ స్వీట్ అంటారు కదా కద్దుకా కీర్ని, చాలా వరకు పెళ్ళిళ్ళలో చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 కిలోకి ఎక్కువే ఉంటుంది. సో నేను 2 కప్స్ షుగర్ వేసుకున్నాను. 1.5 కప్ ముందు వేసాను కదా, ఇప్పుడు ఒక 1/2 కప్ వేసేసాను. సో టోటల్ 2 కప్స్ అయితే నేను షుగర్ వేసుకున్నాను. మా హస్బెండ్ ఆఫీస్ కూడా తీసుకెళ్తా అన్నారని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాము. ఇది నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. కొంచెం పొంగి కింద పడితే స్టవ్ అంతా మెస్సీ అవుతుంది, అందుకని ముందే షిఫ్ట్ చేసేస్తున్నాను. కీర్ అయితే టేస్ట్ చేశాక చాలా చాలా నచ్చింది మా అందరికీ కూడా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా క్రష్ చేసుకొని వేసేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు, బట్ నేనైతే యూస్ చేయను, ఎందుకంటే అస్సలు మంచిది కాదు. పిల్లలకి మనకి ఎవ్వరికి మంచిది కాదు ఫుడ్ కలర్. రెస్టారెంట్స్లో కానీ మనం ఫంక్షన్స్లో ఎప్పుడైనా తింటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, వాళ్ళు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేస్తారు.
బట్ మనం ఇంట్లో అయితే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, దీంట్లోకి మనం ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుందాము. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాన్ని వాటర్లోకి డైల్యూట్ చేసుకొని స్వీట్లోకి వేసేసుకుందాము. జస్ట్ ఇది ఫ్లేవర్ కోసము, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. స్వీట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది, అందుకని వేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కోవా వేసుకుందాము. అన్స్వీటెండ్ కోవా ఒక 1/2 కప్ వేస్తున్నాను. మీరు కావాలంటే కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, లేదా కోవా అయినా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. మనకు ఆ థిక్ క్రీమీ ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. సేమ్ మనకి ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తామో సేమ్ అదే రెసిపీ నేను చూపిస్తున్నాను కాబట్టి అన్నీ వేస్తున్నాను. మీ దగ్గర ఏవైనా లేకపోతే జస్ట్ సింపుల్గా సేమియా స్వీట్ టైప్ అయినా చేసుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలంటే నేను చూపించినట్టు రెసిపీని ఫాలో అవ్వండి. చిన్నగా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, బర్త్డే పార్టీస్ అలా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ముందు రోజే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం థిక్గానే చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని పల్చగా కూడా చేయొచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సో దట్ ఇట్ క్యాన్ రీచ్ టు మోర్ పీపుల్.